నేను కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను అన్నమాట పల్లి పట్టు చేయడానికి. అండ్ 3/4 కేజీ బెల్లం మాత్రం తీసుకున్నాం. బెల్లం, పల్లీలు కలిపి నేను పల్లి పట్టు చేయాలనుకుంటున్నాను అన్నమాట. పిల్లలకు చాలా వీక్, కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే చాలా బెస్ట్. నాకు అందాజ ప్రకారం వాటర్ అనేది కొంచెం ఇందులో యాడ్ చేస్తే కలబెడుతూనే ఉండాలి. ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది అన్నమాట. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మాత్రం పొట్టు తీసి ఇలా నలిస్తే వీటిని రెడీ చేసుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ పాకం వచ్చేసింది. పాకం అయితే రెడీ అయిందన్నమాట. ఈ పాకం అనేది పల్లి పట్టికి మన అరిసెల పాకం కంటే ముదురుగా రావాలి. అంటే మనం కొన్ని ప్లేట్లను వాటర్ వేసుకొని దీని 2 డ్రాప్లు ఇలా వేసేస్తే కనుక చూసిరా ఇలా ముద్ద అవుతుంది కదా, నాకు పాకం వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు మనం ఈ పల్లీలని ఇలా వేసేసుకుంటే ఒక ప్లేట్లను అయితే నెయ్యి వేసుకొని నేను ఇలా రుద్దుతున్నాను అన్నమాట. మీ దగ్గర నూనె ఉన్నా నెయ్యి ఉన్నా ఇలా పోసి రుద్దుకుంటే బాగుంటుంది. రెడీ అయిన పుట్నాలు పల్లీలతో వేసిన పాకం అయితే పల్లి పట్టికి రెడీగా ఉంది. ఇలా జిగుడుగా ఉంటే మనకు